ఓం శ్రీమాత్రే నమః. పూజలు చేసేవారికి దౌర్భాగ్యం, దుఃఖం ఎందుకు మిగులుతుంది? శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికి మాత్రమే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికి మాత్రమే దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించారు. ఎవరికి ఏ దానము చెయ్యరు, కానీ అలాంటి వారికే సుఖాలను ఇస్తున్నారు అని అంటాడు. శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలాగే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు. నారద, మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరిద్ది వద్దామా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షులు వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ప్రభు విష్ణువు ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా, ఆ ఇంటి యజమాని సేటు బయటికి వచ్చి, ఏంటి మీరు అడుగుతున్నారా? మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతున్నారా? మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా? వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. మేము యాచకులం, భిక్షం అడుగుతున్నాము, వెళ్ళు వెళ్ళు అనకండి, బయటికి తోసేస్తాడు ఆ సేటు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. నారద, శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపాదన పెరగాలి అని వరాన్ని ఇస్తారు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఇలా అన్నారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు, అన్ని మాటలు అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా, దానికి స్వామి పద నారదా వెళ్దాం అంటాడు. అలా వారు ఎందుకు వెళ్తుండగా ఒకవైపు పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలి ఆవిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి, మాతా భిక్షం అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకు నేను సేవ చేయడం వల్ల నాకు రోజు పాలన ఇస్తుంది, ఆ పాలు మాత్రమే మీకు ఇవ్వగలను, లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోబెట్టి వారికి పాలను తీసుకువస్తుంది. అప్పుడు నారదులు వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలి అని అనుకొని పాలిచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగ్గా శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. నారదుడు అంటున్నాడు, ప్రభు, నీ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ధనవృద్ధి కావాలని దీవిస్తారా? ఈ తల్లి దగ్గర ఒక్క ఆవు పాలుంటే ఆ ఆవు పాలు కూడా మనకిచ్చి ఆకలి తీరిస్తే ఆవు చనిపోవాలని దీవిస్తారా అంటారు. దానికి స్వామి ఇలా అన్నారు, నారద, నువ్వు నీ లీలను మాత్రమే అర్థం చేసుకున్నావు అని అంటాడు. స్వామి, మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్వరమే చేస్తుంది, నిత్యం నన్ను మాత్రమే తలుసుకుంటూ ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదనే ఉంది. ఆవిడ సేవ చేసుకుంటుంది, చనిపోయే సమయంలో బాధపడుతుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని. ఆవు గురించే ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు. అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అయితే అర్థమైంది, మరి ఆ సేటుకి ఎందుకు అంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగక శ్రీ మహావిష్ణువు అడిగారు. శ్రీ మహావిష్ణువు అతన్ని ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి అతను మరచేస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపదల దగ్గర మాత్రమే ఉంటాడు.
అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాం, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి మాత్రమే తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణలో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఓం శ్రీమాత్రే నమః.